కాసేపట్లో ఎంపీ మల్లు రవి అధ్యక్షతన దిల్కుష్ గెస్ట్ హౌస్ లో దళిత ఎంపీలు ఎమ్మెల్యేలు సమావేశం కాబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పై ఎంపీలు ఎమ్మెల్యేలు చర్చిస్తారు. నిరుపేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో కార్పొరేట్ విద్యను అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను ఎమ్మెల్యేలు కలవబోతున్నారు. ఈ క్రమంలో ఎస్ఐఆర్, పార్టీలోని గ్రూప్ తగాదాలు, సంక్షేమ పథకాలు, నియోజకవర్గ పరిధిలోని అమలవుతున్నటువంటి తీరుకు సంబంధించి ఎమ్మెల్యేల నుంచి మీనాక్షి నటరాజన్ ఫీడ్బ్యాక్ తీసుకోనున్నారు. ఇక ఈ సమావేశానికి సంబంధించి డీటెయిల్స్ మనకు ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చూసిన మీరన్నట్టుగా కొద్దిసేపట్లోనే ఇటు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యేలు ప్లస్ మంత్రులు మీనాక్షి నటరాజన్ కలవబోతున్నారు. ఇప్పటికే దిల్కుష్ గెస్ట్ హౌస్ లో దళిత ఎంపీలు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా దిల్కుష్ గెస్ట్ హౌస్ కి అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా దళిత ఎంపీ ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చేసరికి ఒకటి ప్రభుత్వంపై, పార్టీపై వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగతంగా టార్గెట్ చేసినటువంటి వారిపై మాట్లాడుతూనే మరొక వైపు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి సంబంధించి కానీ, వైద్యం కానీ, లేకపోతే ప్రభుత్వ పథకాలు ఏ స్థాయిలో అటు అమలు చేస్తున్నటువంటి వాటిని పెద్దగా ప్రచారం కల్పించడంలో కొంత వెనుకబడిపోయినామని ఒకటి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వాటిని ముందుకు తీసుకునేటువంటి దాంట్లో ఎట్లా మనం ముందు ఉండాలనే అంశాలపై కూడా మనోరవి అధ్యక్షతన జరుగుతుంది. సమావేశానికి ప్రతి ఒక్కరు కూడా హాజరు కాబోతున్నారు. భవిష్యత్తు ఒక కార్యాచరణ అంటే ప్రభుత్వ పథకాలను జనాలకు తీసుకోవాలన్నటువంటి అంశాలపై కూడా ఒక కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇక రెండో అంశము ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జరిగేటువంటి సమావేశంలో మీనాక్షి నటరాజన్ గత 3 రోజులుగా ఇప్పటికీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ కూడా ఒక్కొక్కరిని కలిసి ఆయా నియోజకవర్గాలు, జిల్లాల్లో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులపై వారితో మాట్లాడుతున్నారు. ప్రధానంగా ఇటు డీసీసీలు కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు కానీ, ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి మంత్రులు కొంత సహకారం అందించడం లేదు. మరొకవైపు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే విషయంలో కొంత వెనుకడుగు వేస్తున్నట్టుగా కూడా కనబడుతుందని చెప్పి ఈ డీసీసీలంతా ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులపై ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇన్ఛార్జ్ కూడా ఈ 6 నెలలకు సంబంధించి డీసీసీ అధ్యక్షులుగా నియామకమైన తర్వాత 6 నెలల్లో చేసినటువంటి కార్యక్రమాలు, మేజర్ గా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సర్ కానీ, లేకపోతే పెట్రోల్, డీజిల్ ఛార్జీలకు సంబంధించినటువంటి అంశం అయితేనేమి, నీట్ లాంటి విషయంలో డీసీసీగా, జిల్లా అధ్యక్షుడిగా మీరు జిల్లాలో చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే ప్రతి జిల్లా విషయంలో కూడా ఒక రిపోర్ట్ తెప్పించుకొని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వాటన్నిటిని చూపిస్తూ కూడా వారికి చెప్పినట్టుగా తెలుస్తుంది. మరొక వైపు వెనుకబడ్డటువంటి అంటే కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంలో వెనుకబడ్డటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి డీసీసీలకు కూడా కొంత క్లాస్ తీసుకున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. చూడాలి మరి రెండు సమావేశాలకు సంబంధించి కూడా. ప్రధానంగా మల్లురవి అధ్యక్షతన జరుగుతున్నటువంటి సమావేశం తర్వాత షెడ్యూల్ అయితే ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. చూస్తాం. ఓకే, రైట్ ప్రేమ్, అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం.